ఆగస్ట్ 19 దేవుని వాగ్దానం. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. యెషయా 51:11. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతన వారంలో మనం ప్రవేశింపబడ్డాం. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఇచ్చిన క్షేమాన్ని మనం సంతోషంగా ఆనందంగా గడిపే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో మనం అందరం సంతోషించడానికి ఈ గొప్ప అవకాశము ఎంతో ఉన్నతమైనది. ఆయన మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, సంతోషంతో మన జీవితం గడపాలని కోరుకునేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నిత్య సంతోషం కోసం మనిషి ఆయా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఇచ్చే వాగ్దానం, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఆయనతో కలిసి మనం ప్రయాణం చేసే వారంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చుదరు అని చెబుతూ ఉన్నాడు. సో దేవుడు మనలను విమోచించే వారిగా మనం ఉన్నప్పుడు మన యొక్క కుటుంబాల్లో సంతోషము, ఆనందము చాలా గొప్పగా ఉంటుంది. ప్రభు మనల్ని విమోచించే వారంగా ఉండాలి. మనం విమోచింపబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ప్రభు యొక్క ఆశీర్వాదం పొందగలగాలి. బాప్తిస్మం ద్వారానే ఇది జరుగుతుంది. దేవుని యొక్క నామము మనల్ని విమోచిస్తుంది. పిల్లరా, ఎవరైతే విమోచింపబడతారో అలాంటి వారి కుటుంబాల్లో నిత్య సంతోషము, ఆనందము ఉంటుంది. మరి నీవు విమోచింపబడ్డావా? అంటే నిజంగా దేవునిలో బాప్తిజం పొంది ప్రభువులో జీవిస్తున్నావా? అలా జీవించిన వారు విమోచింపబడతారు. ప్రియ విశ్వాసి, ఈరోజు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని, నిత్య సంతోషం పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. విమోచింపబడిన వారి జీవితాల్లో నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. అలాంటి నిత్య సంతోషం బిడ్డలకు అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులన్నింటిలో విజయం దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ప్రభువా, ఈ దినమంతా నీ కృప బిడ్డలందరి మీద ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో బలపరచండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్ప దీవెన, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఆమేన్.